అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, అనాథలకు, దీనులకు తండ్రి, విధవరాండ్ర పక్షమును వాద్యమాడు తండ్రి, మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నీ ప్రేమను కనపరచటానికి ఈ లోకమునకు అరదించి మా పాప శాపమును తీసివేసి నీ సారూప్యతలోనికి నీ మార్గములో నిలిచిన ఎడల నేను మరణం జరించిన ప్రకారము మీరు మరణం జయిస్తారని మాకు సెలవిచ్చిన తండ్రి, మరి ఆ మార్గమును వెతుకుచు ఆ మార్గమును నేర్చుకుంటున్న మాకు జ్ఞానోపదేశము చేయుచున్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి విమోచకుడైన నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కలకాలం తండ్రి వెనక నడవాలని, నా దీన బ్రతుకు ఆ వెలుగులో పండాలని. కలకాలం తండ్రి వెనక నడవాలని, నా దీన బ్రతుకు వెలుగులో పండాలని. మరి సన్నిధి గావించి మరి సన్నుతించి పాడి, మరి సన్నిధి గావించి మరి సన్నుతించి పాడి, ఆ నిత్య రాజ్యమందు నేను నిలిచియుండాలని, నేను నిలిచియుండాలని. పాడాలి పాట, పాడాలి ప్రతి చోట, పాడాలి పాట, పాడాలి ప్రతి చోట. నా యేషువ మాటలే పాటలుగా పాడాలి ప్రతి హృదయం కడవరకు. నా యేషువ మాటలే పాటలుగా పాడాలి ప్రతి హృదయం కడవరకు. హల్లెలూయా నా యేషువ, హల్లెలూయా నా మెస్సియా, హల్లెలూయా నా యేషువ, హల్లెలూయా నా మెస్సియా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. శపితమైన విషయంలో ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఏ విధంగానంటే 6వ అధ్యాయంలో చివరిలో యెహోషువ వారు ఇజ్రాయేలీయులతో ఒక శపథం చేయిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, ఎవరు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వారు ఎలోహిం వారి దృష్టికి శాపగ్రస్తుడుగా ఉంటాడు. ఎవరు యెరికో పట్టణానికి పునాది వేస్తాడో వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఎవరు యెరికో పట్టణపు మరి ద్వారమునకు తలుపులు బిగిస్తాడో వారి కనిష్ట కుమారుడు చనిపోతాడు అని జనులతో ఈ యొక్క శపితమైన యెరికో పట్టణాన్ని గురించి శపథాన్ని యెహోషువ వారు చేయించాడు. ఆ విధంగా అలాంటి విషయాలలో శపితమైన దానిని ఇక్కడ యూదా గోత్రములో జరహు ముని మనమడు, జబ్ది మనమడు, కర్మి కుమారుడు అయిన ఆకాను శపితం అయిన దానిలో నుంచి కొంచెం తీసుకొని ఆయన వెంట తీసుకొని వచ్చినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అలా తీసుకురావటం వలన తర్వాత జరిగిన పరిణామం ఏమంటే,
యెహోషువ వారు ఈ యొక్క హాయి పట్టణమును వేగు చూడటానికి వేగులను పంపించినప్పుడు హాయి పట్టణంలో వారు బలవంతులు కారు, కొద్దిమందే ఉన్నారు, మనం కొద్దిమంది వెళ్ళి ఈజీగా వారిని ఓడించగలము, పట్టుకొనగా దేశాన్ని మనం పట్టుకొనవచ్చు, హాయి పట్టణాన్ని మనం పట్టుకొనవచ్చు అని వేగులు వారు చెప్పిన దాన్ని బట్టి 3,000 మందిని యెహోషువ వారు హాయి పట్టణం మీదకి పంపగా హాయి పట్టణపు వారు వీరిలో 36 మందిని మరి హతము చేసి మిగతా వారిని తరిమినట్లుగా మనం ఈ అధ్యాయంలో మనం గమనించగలం. వారు తిరిగి యెహోషువ వద్దకు వచ్చినప్పుడు ఈ వార్త విని వారి గుండెలు కరిగి నీరైపోయినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదుగా ఉండాలి. ఎందుకంటే మన తండ్రి ఆ విధంగా ఉన్నాడు, మనము అదే విధంగా ఉండాలి. ముట్టకూడదు అంటే ముట్టకూడదు, చేయకూడదు అంటే చేయకూడదు. ఎందుకు చేయకూడదు? కొంచెమే కదా అని అంటే వారు ఓడిపోవటానికి గల కారణమైంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన చేయొద్దన్న పనిని చేసి ఓడిపోయిన వారమై ఉన్నామేమో. ఒకసారి వివేచన జ్ఞానంతో ఆలోచన చేస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాటిని బోధపరచగలడు. చేసిన తప్పులు చేయకుండా మరి వాటిని సరిదిద్దుకొని ఆయన మార్గమును మనం వెంబడించినట్లయితే మనము విజయం అందుకోగలం. కాబట్టి ఆ విజయం అందుకోవడానికి హషేం వారు మనకి తోడై ఉండి నడిపిస్తాడు. అలాగునే యెహోషువకు వారికి కూడా హషేం వారు తోడై ఉండి, హషేం అంటే యాహ్వే అంటే ఈ యొక్క పరిశుద్ధ నామమును పదే పదే పలకకూడదని చెప్పి హషేం అనే పదము, ఆ పేరు అని అర్థం వచ్చే ఈ యొక్క ది నేమ్ అనే అర్థం వచ్చే హషేంని మనము ఉచ్చరించడం జరుగుతామన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆజ్ఞనే మనం పాటిస్తూ ఉన్నాం. కాబట్టి మనము తండ్రి యొక్క మార్గంలో మనం నిలిచినట్లయితే, తండ్రి మాటను మనము చెవిలో పెట్టుకుని హృదయంలో ముద్రించుకొని నడుచుకున్నట్లయితే మనము దీవించగలము, విజయం సాధించగలము అపవాదిపై. ఆమేన్.